మనిషి చనిపోయిన తర్వాత కూడా పోయిన ప్రాణాన్ని కూడా ఈ రోజు వెలగడితే తప్ప శవాన్ని కూడా ఇవ్వట్లేదు ఈ డాక్టర్. నా తండ్రి చనిపోయిందని చెప్పి ఒక కొడుకు ఏడుస్తూ ఉన్నాడు, ఒక కూతురు ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడ్చటం దగ్గర కూడా నువ్వు డబ్బులు కడితే తప్ప నేను నీ పేషెంట్ డిశ్చార్జ్ చేయాలి, నీ బాడీ కూడా ఇవ్వని చెప్తాను. ఇన్సూరెన్స్ లాస్ట్ టైం కూడా మాట్లాడినా మనము, ఇన్సూరెన్స్ల వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అసలు ఇన్సూరెన్స్? నాకైతే ఇన్సూరెన్స్ వల్ల లాభమే. ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే నేను తీసుకున్నానో దానివల్ల నాకు లాభమే జరిగింది, నష్టం అయితే జరగలేదు. ఒకవేళ ఆ రోజు కనుక నాకు ఇన్సూరెన్సే కనుక లేకపోయి ఉంటే కనుక ఆ 4.5 లక్షలు కూడా నాకు వచ్చేటి కాదు. 100% నేను ఇన్సూరెన్స్ మాత్రం అప్రిషియేట్ చేస్తాను. అంటే మీకు కిమ్స్ ఆసుపత్రి నుంచి ఆఫర్స్ వచ్చినాయా రాలేదు? ఆఫర్స్ వచ్చినా కూడా నేను మాత్రం వచ్చినాయా రాలేదు? వాడు తప్పు చేసినాడు కాబట్టి ఆఫర్ ఇవ్వడానికి ముందుకు వచ్చి, వాడు తప్పు చేసినాడు కాబట్టి నా మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినాయా? ఏ ఒక్కరు ఆలోచన కూడా నీరు గార్చే ఆలోచన పరిస్థితిలో నేను లేదు. మీ ధైర్యం ఏంటి? మోసాలు జరుగుతూనే ఉన్నాయి, అగత్యాలు వాళ్ళు చేస్తారు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా నడుస్తలేదు. ఏమంటారు మీకు బాధితులు, మెయిన్గా మీకు అప్రోచ్ అయిన బాధితులు? చెస్ట్ పెయిన్తో పోయింది, నీకు బైపాస్ చేయాలని చెప్పి హార్ట్ సర్జరీ 75 సంవత్సరాల వయసు అయింది. మా నాన్న మంచిగా ఉన్నోడిని, నడుచుకుంటూ పోయినోడిని ఈ రోజు కిడ్నీస్ ఎఫెక్ట్ అయింది. ఇదే కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అన్యాయంగా దౌర్జన్యంగా నా డబ్బులు లాక్కున్నానండి. నేను మాట్లాడలేను, ఎందుకంటే అరే బుద్ధున్నోడు ఎవడన్నా నువ్వు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు నన్ను థ్రెటన్ చేస్తున్నావు. అదే హాస్పిటల్లో పనిచేసిన జస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్. నేను ఓపెన్ డిబేట్ అడుగుతాను క్రాంతి, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్ రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. గత కొన్ని రోజుల కిందట మీరు కేఆర్ టీవీలో ఒక వీడియో చూసారు. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియా గురించి అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు నిగ్గుదేల్చే నిజాలను బయటపెట్టినటువంటి వీడియో మీరు చూసారు, ఆ ఇంటర్వ్యూ మీరు చూసారు. కాకపోతే మరి ఈ కొద్ది కాలంలో కాంపల్లి ఉదయకాంత్ ఎందుకు సైలెంట్ అయ్యిండు? కాంపల్లి ఉదయకాంత్ సైలెంట్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కిమ్స్తో కలిసిపోయిందా? ఈ అంశాల మీద ఇవాళ చర్చిద్దాం. మనతో ఇవాళ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా? బాగున్నా క్రాంతి. హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్, చాలా హ్యాపీగా. ఎస్ క్రాంతి. ఎస్ సార్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చాలా అగ్రెసివ్గా అనిపించారు. ఇప్పుడేం అగ్రెసివ్నెస్ లేదు, కూల్గా కామ్గా ఉన్నారు. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కిమ్స్ పైన మాట్లాడతలేరు, కామ్గా ఎక్కువైపోయారు. దానికి రీజన్ ఏంది? ఒకటి ఏంటంటే క్రాంతి, గాయమైనప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది, 4 రోజులు గడుస్తే కొద్దీ అది తగ్గుతూ ఉంటుంది. ఆ రోజు గాయంతో మాట్లాడినా, దాని తర్వాత ఆ గాయం కొంచెం మానింది. రైట్, గాయం ఓకే, గాయం జరిగింది. గాయంతో, ఆవేదనతో, బాధతోటి, ఉక్రోషంతో మీరు మాట్లాడారు. ఆ గాయం మీద కిమ్స్ ఆసుపత్రి ఆయింట్మెంట్ ఏమన్నా పూసిందా? సమస్య లేదు క్రాంతి. అంటే ఆయింట్మెంట్ అంటే ఎటువంటి ఆయింట్మెంట్ అని మీరు అనుకుంటా ఉన్నారు? చెప్పు. ఫైనాన్షియల్ ఆయింట్మెంట్ ఏమన్నా? రాంగ్ నోషన్. అది కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఈరోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంటర్వ్యూకి రావాల్సి వచ్చింది. నేను మీ దగ్గరకు వచ్చిన చాలా మంది చాలా అనుకుంటా ఉన్నారు, చాలా మందికి నేను క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి లాలుచి పడేసి ఎవరికి తలొగ్గాల్సిన అవసరం నాకు లేదు. ఒక సంకల్పంతో ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు వచ్చినాను. ఈ రోజు దాకా కూడా అది కొనసాగుతూనే ఉన్నది. ఏ చోట ఏది కూడా ఆగలేదని చెప్పి. అమ్ముడు పోడా ఉదయకాంత్? అమ్ముడు పోడా అడ్వకేట్ ఉదయకాంత్? నన్ను కొనటోడేవాడు అంటే కొనటోడేవాడు. అది ఏ సందర్భంలో కొంటాడు, ఎందుకు కొంటాడు, ఏ విషయంలో కొంటాడు, ఏ విషయంలో కొంటాడు క్రాంతి, ఏ విషయంలో కొంటాడు? ఇంతమంది పేద ప్రజలు చస్తా ఉంటేనా నాతో బేరమాడడానికి వచ్చేటోడు? నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్ ఓపెన్ మాట్లాడుకుందామా ఇంటర్వ్యూలో? ఖచ్చితంగా. దేనికైనా రెడీ. మీకు కిమ్స్ ఆసుపత్రి నుంచి ఆఫర్స్ వచ్చినాయా రాలేదా? కిమ్స్ హాస్పిటల్ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా నేను మాత్రం వచ్చినాయా రాలేదా? సిద్ధంగా లేను. నాకు కిమ్స్ హాస్పిటల్ నుంచి ఆఫర్లు వచ్చినాయా, లేకపోతే బెదిరింపులు వచ్చినాయా, లేకపోతే ఇంకోటి వచ్చినా, వాడు తప్పు చేసినాడు కాబట్టి ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉంటాడు. విన్నావు క్రాంతి? వాడు తప్పు చేసినాడు కాబట్టి నా మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుంటాడు. నేను రైట్ సైడ్ లో ఉన్నాను కాబట్టి ఎక్కడ తలొంగలేదు కాబట్టి ఈ రోజు నువ్వు పిలిచినావు కాబట్టి నేను వచ్చిన. నువ్వు అన్నావు నీ ఛానల్లో లక్షల మంది వ్యూస్ చూస్తున్నారు, కోట్ల మంది దాకా అది వ్యూస్ వెళ్ళినాయి, వ్యూవర్షిప్స్ వెళ్ళినాయి అని చెప్పేసి ఎంతమంది, ఎన్ని వేల మంది ఎన్ని కామెంట్స్ రాసినారు. ఏ ఒక్కరు ఆలోచనలు కూడా నీరు గార్చే ఆలోచన పరిస్థితిలో నేను లేను. ఎవరిని కూడా నిరుత్సాహ పరిచే ఆలోచనలో నేను లేను. ఎందుకంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఆ రోజు మీ ఛానల్ ఏవైతే మీరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసినప్పుడు నంబర్స్ వేసినారు, నంబర్స్ వేసిన తర్వాత కొన్ని వందల ఫోన్స్ వచ్చినాయి నాకు తెలుసు క్రాంతి. ఈ ఒక కిమ్స్ హాస్పిటలే కాదు, ప్రతి హాస్పిటల్, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ఇదే జరుగుతూ ఉన్నది. నేను చెప్పడం కాదు, కింద మీరు కామెంట్స్ చదవండి, మీకు తెలుస్తూ ఉంటుంది.
మీ ఛానల్లో వచ్చినాయి ఒకసారి కామెంట్స్, కొన్ని వేల మంది మాట్లాడుకొచ్చినారు. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం క్రాంతి. సో కాబట్టి వాళ్ళకి తలగి లేకపోతే వాళ్ళకి నేను లాలించి పడాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తాను. రైట్. అండ్ మేము విన్నది ఏంటి అని అంటే మీ పైన థ్రెటనింగ్ కాల్స్ కానీ థ్రెటనింగ్ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా వచ్చినాయి, బెదిరించారు అన్నట్టుగా క్లియర్ గా విన్నాం. అన్ని రికార్డ్ అయి ఉన్నాయి, ప్రతిదీ రికార్డ్ అయి ఉన్నది నా దగ్గర. రమ్మని చెప్పండి చూసుకుందాం, ఎవరు వస్తారు ఎవరేం చేస్తారో చూసుకుందాం, రమ్మని చెప్పండి. మీ ధైర్యం ఏంది? నా ధైర్యమే ఉంది. అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం జరుగుతూ ఉన్నది, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అగత్యాలు వాళ్ళు చేస్తాను చేయలేదా? వాళ్ళు చేస్తలేరని చెప్పి మీరు అంటారా? ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా నడుస్తలేదా? 100% నడుస్తూ ఉన్నది. వాళ్ళు రమ్మని చెప్పండి, ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడమని చెప్పండి. నేను ఓపెన్ డిబేట్ అడుగుతాను క్రాంతి, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్ రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. నేను ఇంత మాట్లాడుతున్నాను కదా, కిమ్స్ హాస్పిటల్ నుంచి నేను ఇంత ఇది చేస్తున్నాను కదా, వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు సంజయ్ చెప్పుకోలేదు? వాళ్ళు తప్పు చేస్తారంటే ఎందుకు సంజయ్ చెప్పుకుంటలేరు? రమ్మని చెప్పి మాట్లాడండి. నాకు నోటీసులు పంపిస్తా ఉన్నారు వాళ్ళు. నేను కేవలం ఒక విషయం చెప్తాను క్రాంతి, నాకు ఏదైతే ఇబ్బంది జరిగిందో ఇది డైరెక్టర్ లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఏమనంటే, అతి త్వరలో మా టీం ఒక్కసారి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. క్రాంతి, నేను ఒక అడ్వకేట్గా ప్రతిదీ నేను రికార్డెడ్గా డాక్యుమెంట్ విత్ ఆల్ ప్రూఫ్ మాట్లాడతా. వాళ్ళు నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది క్రాంతి. కిమ్స్ నుంచి వచ్చిందిగా? కిమ్స్ నుంచి వచ్చింది. నేను ఎప్పుడైతే నాకు ఇష్యూ ఉందని చెప్పి జరిగిన దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసేసి విచారణ చేసేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి నేను రాసిన ఎప్పుడు 2/6/2025 నాడు, డేట్ చూసుకోండి. రాసిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై 6/6/2025 ఏమని అంటే, మా కన్సర్న్ టీమ్ వచ్చేసి మిమ్మల్ని కలుసుకొని అంటే మీకు కమ్యూనికేట్ చేస్తుందని చెప్పింది. దేనికి కమ్యూనికేట్ అంటే? ఏ విధంగా అయితే మీరు ఆ రోజు నా వైఫ్ని అడ్మిట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా అయితే ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చినారో, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు రాసినారు. సమస్య నా ఒక్కడిదే కాదు, చాలా మందికి ఇవే జరుగుతాయని చెప్పేసి నేను విన్న తర్వాత నేను వాళ్ళను డీటెయిల్గా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ రాసి అడిగిన క్రాంతి, నా వైఫ్ అడ్మిట్ అయిన డేట్స్, మీరు వేసిన బిల్స్ ఏది కూడా ప్రాపర్గా లేదు, అబ్నార్మల్గా ఉన్నాయి. ఓకే, 6 రోజులు అయితే 8 రోజులు, లేకపోతే 2000 ట్రీట్మెంట్ 200 టెస్ట్లకి 600, లేదంటే కనుక 2000 టెస్ట్లకి 1300 ఎందుకు వేసినారని చెప్పేసి నేను కులంకృతంగా ఆ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నేను ఒక లెటర్ రాస్తే, వాళ్ళు నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషను మా టీము మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతుందని చెప్పి ఆ కన్సర్న్ జిఎం ఒకసారి నాకు ఇంద్రసేన్ రెడ్డి అని చెప్పేసి లెటర్ ఇచ్చింది జిఎం ఆపరేషన్స్. కానీ వాళ్ళ కన్సర్న్ టీము నన్ను అప్రోచ్ కాలేదు క్రాంతి. వాళ్ళు ఒక అడ్వకేట్ నుంచి నాకు లీగల్ నోటీస్ రిప్లై అని చెప్పి రాసినారు. నేను ఎక్కడ కూడా వాళ్ళకి నేను లీగల్ నోటీస్ అని చెప్పేసి నేను లీగల్ నోటీస్ ఇవ్వలేదు. మీకు రిప్లై నోటీస్ ఇస్తున్నాను చెప్పేసి మీరు ఇచ్చిన దానికి మేము ఒక లీగల్ నోటీస్ రిప్లై ఇస్తానని చెప్పేసి ఇది నాకు. ఓకే, అరే బుద్ధున్నోడు ఎవడన్నా, నేను ఒక సిఎండిని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగిన, నీ హాస్పిటల్ ఇది జరుగుతుందని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగితే నువ్వు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళేసి లాయర్తోని నువ్వు నన్ను థ్రెటన్ చేస్తున్నావా, డిఫర్మేషన్ వేస్తా అని చెప్పి వేసుకో, నేను ఏ కోర్టులో డిఫర్మేషన్ తీసుకుంటా వేసుకో, నేను సమాధానం చెప్పుకుంటాను. నేను మీడియా ఛానల్ ముందు మాట్లాడుతున్నాను 100%. ఎస్, నేను మాట్లాడతా. మన ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఎందుకు రావాల్సి వస్తుంది? మీరు మీడియాలోకి ఎందుకు రావాల్సి వస్తుంది? ఎందుకు అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీది పార్టీ అధికారంలో ఉన్నది, మీరు లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు. మీకు ఇన్ని ఉండి అడ్వకేట్గా ఉండి మీరు మీడియా వైపు ఎందుకు రావాల్సి వస్తుంది? జరిగిన విషయాలు ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. నేను ఆ రోజు కూడా మాట్లాడినా, జరిగిన విషయాలు ఆ 4 గోడల మధ్యలో నలుగురిలోకి రావాలని చెప్పి 400 మంది కాదు, ఈ రోజు నేను ఆ రోజు నలుగురిలోకి రావాలనుకునేది 4 లక్షల మందికి రీచ్ అయింది, కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. నా ఉద్దేశం ఏంటి, ఏముంటుంది నా ఉద్దేశం, ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ రోజు అది పూర్తిగా నిర్మూలించబడాలను, మెడికల్ మాఫియా పూర్తిగా రిఫార్మ్ కావాలనుకుంటా ఉన్నాడు. ఏ పేషెంట్ అయితే వైద్యం గురించి, పేదోడు వైద్యం గురించి పోయినప్పుడు వానికి సరైన వైద్యం అందాలనుకుంటున్నాను. ఇది నేను ఒక్కరిని మాట్లాడుతున్నాను క్రాంతి, నా దగ్గర ఉన్న వీడియో ఆడియో రికార్డ్స్ చరిత్ర మాట్లాడుతుంది, నా దగ్గర ఉన్న రికార్డ్స్ మాట్లాడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి, ఎప్పుడైతే మీరు ఆ రోజు టీవీలో అది టెలికాస్ట్ చేసినారో, టెలికాస్ట్ చేసింది నంబర్ ఎప్పుడైతే డిస్ప్లే చేసినారో, నంబర్ డిస్ప్లే చేసిన తర్వాత ఎన్యూమరస్ కాల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ నాకు రావడం జరిగింది క్రాంతి. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ, ఒక డాక్టర్, ఒక సూపరింటెండెంట్ రిటైర్డ్, మీరు నమ్ముతారా? అదే హాస్పిటల్లో పనిచేసిన, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఆయన వాయిస్ నా దగ్గర ఉంది, మాట్లాడుకొస్తా ఉన్నాడు. మాకు కూడా ఇదే పరిస్థితి. ఒక మెడికల్ సూపరింటెండెంట్ రిటైర్ అయిన లేడీ ఆవిడ, ఇదే కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అన్యాయంగా దౌర్జన్యంగా నా డబ్బులు లాక్కున్నారండి. నేను మాట్లాడలేను, ఎందుకంటే అక్కడ మాట్లాడిన వాళ్ళంతా కూడా నా కలీగ్ డాక్టర్సే.
నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడానని చెప్పేసి నాకు మళ్ళీ ఆవిడ మెసేజ్ పెట్టింది. ఈ వాళ్ళు నాతో నమ్మకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని పెట్టిన. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంకా కూడా మనం ఇంత కొట్టడాన్ని ఇంత ప్రయత్నం చేసినా కూడా ఏమంటారు మీకు బాధితులు, మెయిన్గా మీకు అప్రోచ్ అయిన బాధితులు? ప్రతి ఒక్కరు ఇదే క్రాంతి. ఇప్పుడు ఒక వ్యక్తి చెస్ట్ పెయిన్తో పోయిండు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి. ఆ చెస్ట్ పెయిన్తో పోయిన వ్యక్తిని నీకు బైపాస్ చేయాలని చెప్పేసి హార్ట్ సర్జరీ చేసినారు. 75 సంవత్సరాల వయసు అయినది. 75 ఏళ్ళ ఉన్న వ్యక్తిని మనము థియేటర్లోకి ఏ డాక్టర్ ప్రిఫర్ చేయడు. అనవసరంగా అవసరం లేకుండా కూడా తీసుకుపోయేసి ఆయన ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది, ఆయన మాట్లాడే మాటలు నా దగ్గర ఉన్నాయి. ఆ వ్యక్తి వచ్చి ఒకవేళ మీరు ఏకీభవిస్తారంటే మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే మీ ఛానల్ ఇంటర్వ్యూ పెట్టిపిస్తారు. ఓకే. ఆయన వచ్చేసి మాట్లాడుకుంటున్నాడు, మా నాన్న మంచిగా ఉన్నోడిని, నడుచుకుంటూ పోయినోడిని ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఈరోజు డయాలసిస్ జరుగుతుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి ఆపరేషన్ చేయడం వల్ల, విత్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి క్రాంతి. అంటే ఓన్లీ కిమ్సేనా లేకపోతే అన్ని హాస్పిటల్? ప్రతి హాస్పిటల్. నేను ఇంకొకటి కూడా చెప్తా, మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి 22,000 చిల్లర డబ్బులు కట్టిండు, 22,90,000 చిల్లర డబ్బులు కడితే బిల్ అయితే ఆయనకి ఎంటైర్ 16 lakhs అమౌంట్ ఇన్సూరెన్స్ వచ్చిందంట. అయిపోయింది, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ని ఆ రోజు డిశ్చార్జ్ చేయాలంటే ఆయన వెంటిలేటర్స్ మీద ఉన్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఆ వెంటిలేటర్స్ తీస్తే ఆ మనిషి చనిపోతాడు. ఆ వెంటిలేటర్స్ ఉన్న వ్యక్తిని కంటిన్యూ చేయాలనుకుంటే ఆ హాస్పిటల్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. కేవలం 30 రోజులల్లో ఆయనకి వేసిన బిల్లు 22,96,000 రూపీస్. 30 రోజులలో 22 లక్షలు 22,96,000. తర్వాత ఏమైంది తెలుసా క్రాంతి? ఆ వ్యక్తి దగ్గర డబ్బులు కట్టండి, డబ్బులు లేవని చెప్పి ఆక్సిజన్ తీసి చచ్చిపోయిన శవాన్ని పక్కన పెట్టినారు, మార్చర్లో పెట్టినారు. తెలుస్తుందా క్రాంతి? ఇది కూడా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ వ్యక్తి శవాన్ని రిటర్న్ చేయాలంటే 5 లక్షల రూపాయలు కడితే తప్ప రిటర్న్ చేయన్నాడు, విత్ ఆల్ వీడియో రికార్డింగ్స్ నా దగ్గర. ఆ హాస్పిటల్ నేను పేరు చెప్ప, ఒకరి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా. అంటే ఒక వ్యక్తి చనిపోయిన శవాన్ని కూడా రిటర్న్ చేయడానికి 5 లక్షలు కడితే తప్ప ఇవ్వనంటే రాత్రి కుర్రో మొర్రో అనుకుంటూ డబ్బులు కట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ సందర్భంగా నాకు ఫోన్ చేసినారు, రాత్రి 2 అవుతుంది. నేను చెప్పిన ఏ అర్ధరాత్రి నేను నిలబడతాను మీ గురించి అని చెప్పి వాళ్ళతో స్టాఫ్తో మాట్లాడితే మాటికి తగ్గానన్నారు. సార్ రేపు పొద్దున వచ్చి నేను మీతో మాట్లాడుతూ ఉండగలుగుతారంటే మా శవం ఇక్కడ మురిగిపోతుంది కాబట్టి మేము తీసుకెళ్ళిపోతాం సార్. ఆ శవానికి కూడా ఇక్కడ గౌరవం లేదు సార్. ఈ హాస్పిటల్లో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ శవాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తలేరు. ఇది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. చనిపోయిన శవాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ శవాన్ని బేరం పెట్టి వెలేసి మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు కాంతి. ఇది ఎవరి లోపం, ఎవరి తప్పిదం? ఇది ఒక్కటి తప్పు కాదు. ఈరోజు మౌనంగా ఉంటే మీ తప్పిదం అవుతుంది, మౌనంగా ఉంటే నా తప్పిదం అవుతుంది. మీరు ఓపెనింగ్లో మాట్లాడుకొచ్చినారు, సరే ఏమైంది సార్ మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? సరే మౌనంగా ఉన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని మీ దగ్గరకు వచ్చినాం క్రాంతి. తప్పిదం వ్యవస్థది, తప్పిదం మనది, మనతో పాటు ఉన్న వాళ్ళందరిది. ప్రభుత్వం పాత్ర ఉంటుందా దీంట్లో? ప్రభుత్వం పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకొస్తూ ఉన్నారు. నిజంగానే ప్రభుత్వాలు కనుక స్ట్రింజెంట్గా ఉంటాయి, అదే ప్రభుత్వాలు కనుక కరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ప్లేస్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాపర్ మెడికేషన్ పబ్లిక్ వచ్చే విధంగా హాస్పిటల్ కడితే ఈ పరిస్థితి రాకపోయేది కదా. ఏదైనా క్రాంతి ఒకటే బెస్ట్ ఆప్షన్ ఎత్తుక్కుంటాడు ఎవడే కానీ. ఎందుకంటే ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి చనిపోయే టయానికి తను ప్రాపర్గా చనిపోవాలి, లేదు హెల్త్ బాగాలేకపోతే ప్రాపర్గా ట్రీట్మెంట్ దొరకాలి, చనిపోయిన తర్వాత కూడా గౌరవం దక్కాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కనీసం మందులు అందాలంటే కూడా, ప్రాపర్ మెడిసిన్ అందాలంటే కూడా అందట్లేదు. ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తయారు చేయడానికి 10 పైసలు అయితే అదే పారాసిటమాల్ 10 రూపాయల స్ట్రిప్ని, 10 గోళీలు ఉన్న స్ట్రిప్ని 10 రూపాయలకు అమ్ముతారు. ఎక్కడ 10 పైసలు, ఇక్కడ 10 రూపాయలు. అంటే మనిషి అవసరాలు, వాళ్ళ ఆరోగ్యము పనంగా పెట్టేసి ఈరోజు మెడికల్ మాఫియా వాళ్ళు బిజినెస్లు చేసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇందులో చేంజెస్ రావాలంటే ఇంకా కూడా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. కేవలం మీ ఒక్క ఛానలే కాదు, మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేసినారో దాని తర్వాత 4-5 ఛానళ్ళు వచ్చినారు, మాట్లాడండి, ప్రతి ఒక్కరికి నేను ఇదే తెలియజేసినాను. కానీ ఉద్యమం అనేది మళ్ళీ మొదలు కావాలి. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫోన్ కాల్స్ వింటూ ఉంటే కళ్ళకి నీళ్ళు వస్తాను, బాధేస్తూ ఉన్నాను. నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను, ఇది ఎక్కడ కూడా ఆగద్దన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడాను. రైట్, ఓకే సార్. ఉదయకాంత్ ఇవన్నీ ఆపేయి, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ బంద్ చేయి అని చెప్పేసి మీకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది వివిధ పోస్టింగ్లో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి ఫోర్స్ చేసిరా లేదా ఈ విషయంలో?
నేను ఫస్టే చెప్పాను మీకు, ఫోర్స్ చేసినా కూడా నేను భయపడే వ్యక్తిని అయితే, చేసిరు కదా మిమ్మల్ని అయితే, ఫోర్స్ చేసినా కూడా భయపడే వ్యక్తిని చేసిరా కాదని లేదా చెప్తున్నాను. చెప్పండి. ఒకవేళ చేసినా చేయకపోయినా అది నా వ్యక్తిగతం క్రాంతి. ఆ, నేను 100% నేను చెప్తున్నా, అది నా వ్యక్తిగతం. ఆ, వాటికి నేను తలొగ్గే వ్యక్తిని అయితే కాదు. ఆ, ఇది వాస్తవం. ఆ. దట్స్ ఇట్. ఎంత ఉంటుంది ఉదయకాంత్ రేట్ ఎంత ఉంటుంది? ఒకవేళ కిమ్స్ వాళ్ళు కొనాలనుకుంటే ఎంత తప్పు కొనవచ్చు? క్రాంతి, ఒకటి చెప్తున్నాను క్రాంతి, మీ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఆలోచన సరళి తప్పు. దాన్ని మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి. మీ ఆలోచన సరళి తప్పు. ఉమ్, నేను బ్రతకడానికి, నేను ఉండడానికి, నేను చచ్చిపోయేంత వరకు ఇంకో 2 తరాలు బతికేంత నాకు ఉన్నది. ఉమ్, నా వరి అది కాదు. వీళ్ళు ఏదైతే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారో ఉమ్, అటువంటి వాళ్ళను మనం మార్చాలని ఒక లక్ష్యం, ఒక దృక్పథం, ఒక సంకల్పంతో నేను ముందుకు వస్తాను. ఉమ్, మీరందరూ ముందుకొచ్చేసి సాయం చేయండి, సహకరించి ముందుకు నడిపించండి అని నేను అడుగుతున్నాను. ఉమ్, నా రేట్లు మాట్లాడుకోవడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు. అసలు నన్ను రేట్లతో కొనే వ్యక్తులు కూడా కాదు. నాకు చాలా మంది కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు, ఉదయ్ సైలెంట్ అయిపోయినాడు ఎందుకు మాట్లాడుతుంది. ఉమ్, నేను 100% చెప్తున్నాను, దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. కాబట్టి నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కూడా నేను లెటర్ రాయడం జరిగింది. ఉమ్. నేను ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను, మీరు కావాలంటే అది కూడా ప్రొజెక్ట్ చేయండి. క్రాంతి, ఒక విషయం చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇదే విషయాన్ని నేను రవీంద్ర నాయక్ గారు అనేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయనకి నేను లెటర్ పెట్టడం జరిగింది. నేను మీకు మళ్ళీ కాపీ ఇస్తాను, మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆయనకి నేను లెటర్ పెట్టినానో, లెటర్ పెట్టిన తర్వాత అది ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఖచ్చితంగా విత్ ఇన్ ఏ మంత్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఆయన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి నేను లెటర్ రాసినాడు. ఓకే. అది విత్ ఆల్ డాక్యుమెంట్స్ నేను ఉంచుతున్నా. ఆయనకు లెటర్ అందింది 10/6/2025. ఉమ్, నేను మొన్న కూడా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన నాకు మెసేజ్లో కూడా నేను కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఉమ్, కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా ఆయన నాకు చెప్పినారు, అది నా దృష్టిలోకి వచ్చింది, నోటెడ్, నేను ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి. ఓకే. సో నేను ఎక్కడ కూడా మీరు అన్నట్లుగా తలొగ్గిన పరిస్థితి సో లేదు. అంటే ఈ గ్యాప్ లో మొత్తం అంటే ఉదయకాంత్ కిమ్స్ మీద సైలెంట్ అయ్యిండు, కామ్ అయ్యిండు అన్న అంశాల క్రాంతి, ఇది ఒకసారి మీరు క్లోజప్ చేసి ఉంచితే నేను ఆయనకు పంపించినది తను నోట్ చేసుకున్నట్టు కూడా నాకు రిప్లై ఇచ్చినారు. సో కాబట్టి సైలెంట్ అయిన పాయింటే లేదు. ఇట్ వాస్ జస్ట్ ఆన్ మండే, అంటే మొన్న రీసెంట్గా. సో కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ దట్ ఐ బికేమ్ సైలెంట్ అయిన పాయింట్ లేదు, సైలెంట్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు. సో ఈ గ్యాప్ లో మొత్తం ఈ వర్క్ చేసిరు మీరు. ఎక్కడైతే ఎవరెవరైతే ఎటువంటి తప్పిదాలు చేసినా, అటు ప్రభుత్వ ఎంప్లాయీసే కావచ్చు, లేదంటే కనుక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్సే కావచ్చు, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ను నడిపిస్తున్న ఆ చైర్మనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ యొక్క కెమ్సే కాదు క్రాంతి, ఎన్నో హాస్పిటల్స్ ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ నేను సాక్ష్యాధారాలు సేకరిస్తా ఉన్నాను. 100% ఇవన్నీ కూడా ఏం చేద్దాం అనుకుంటారు, ఏడాదాకా తీసుకో ఖచ్చితంగా. క్రాంతి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కాదు, ఏమి చెయ్యొద్దు అనేది ఒక మాట అంటున్నాను. ఖచ్చితంగా మెడికల్లో రిఫార్మ్స్ రావాలి క్రాంతి. ఎప్పుడైతే పేషెంట్ తన హాస్పిటల్ పోతున్నాడో వానికి ఇన్సూరెన్స్ ఉండేదంటే వాడు బతుకుతున్నాడు, లేకపోతే చస్తున్నాడు. అది ఇదివరకు జరిగింది క్రాంతి. కానీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ వ్యక్తికి సరైన మందులు అందాలి, సరైన గౌరవం దక్కాలి. డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్, ప్రిలిమినరీ మెడికల్ ఎయిడ్ అయితే తీసుకోవాలి. హాస్పిటల్కి పోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 50,000 కడతావా, 1,00,000 కడతావా, 2 లక్షలు కడతావా అని అడుగుతున్నారు. కానీ నీ పేషెంట్ పరిస్థితి ఏందని మాత్రం ఎవడు కూడా కన్నెత్తి చూడట్లేదు. జస్ట్ స్ట్రెచర్ మీద తీసుకుపోతున్నారు, ఐసీయూలో పడేస్తూ ఉన్నారు. నువ్వు డబ్బులు కట్టేంత వరకు వాళ్ళని డాక్టర్స్ టచ్ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితులలో ఉన్నాం. ఒకవేళ అడ్మిట్ అయిన తర్వాత లక్షల బిల్లులు కడతా ఉన్నారు, అవసరం ఉన్నా లేకపోయినా బిల్లులు వేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా రిఫార్మ్ కావాలి క్రాంతి. అయిన తర్వాతనే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం రీచ్ కాగలుగుతాం క్రాంతి. అదే నేను చెప్పాలి. అంటే ఇన్సూరెన్స్ లాస్ట్ టైం కూడా మాట్లాడినా మనము, ఇన్సూరెన్స్ల వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అసలు ఈ ఇన్సూరెన్స్ వల్ల? నాకైతే ఇన్సూరెన్స్ వల్ల లాభమే జరిగింది. ఏదైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే నేను తీసుకున్నానో దానివల్ల నాకు లాభమే జరిగింది, నష్టం అయితే జరగలేదు క్రాంతి. ఒకవేళ ఆ రోజు కనుక నాకు ఇన్సూరెన్సే కనుక లేకపోయి ఉంటే కనుక ఆ 4.5 లక్షలు కూడా నాకు వచ్చేటి కాదు. 100% నేను ఇన్సూరెన్స్ను మాత్రం అప్రిషియేట్ చేస్తాను. అండ్ మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ వల్ల వీళ్ళు ఇన్సూరెన్స్తో కూడా బిజినెస్ చేస్తారు, దాన్ని కూడా మిస్యూజ్ చేస్తారు అని అన్నది. ఒకటి, ఎప్పుడైతే మనం టెక్నికల్గా ప్రాపర్గా వెరిఫై చేసుకోలేకపోతామో, ఏది నేను మీకు చెప్పిన అనవసరమైన బిల్లులు అడ్డగోలుగా వేసినప్పుడు ఖచ్చితంగా అది ఇన్సూరెన్స్ భరిస్తుంది. ఇన్సూరెన్స్ మళ్ళీ పబ్లిక్ రెవెన్యూ అవుతుంది. ఇన్సూరెన్స్కి మేబీ శాంక్షన్ చేసే అథారిటీ ఉండొచ్చు, కానీ ఇన్సూరెన్స్ శాంక్షన్ చేసే అథారిటీ ఏదైతే ఉన్నారో అవి వాళ్ళ జేబులో నుంచి ఇచ్చేటి కాదు, అది ప్రజల డబ్బులో నుంచి ఇచ్చేటి అనే విషయాన్ని మనం. సో కాబట్టి అటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నా కూడా సరి చేసుకోవాల్సిన అవసరము ప్రజల్లోకి ఉంటుంది. ప్రజలు కూడా దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా. ఓకే, అంటే స్పెషల్గా మిమ్మల్ని పిలవడము, ఇంటర్వ్యూ చేయడము, దీని వెనక కారణం ఏంటంటే కిమ్స్ ఘటన తర్వాత ఉదయకాంత్ కామ్ అయ్యిండు అని అన్నది.
సో కామ్ కాలేదు, ఇంకా అగ్రెసివ్ ఉన్నాడు అని అది తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు క్రాంతి నేను విత్ డాక్యుమెంట్స్ నేను మీ దగ్గరకు వచ్చాను. రైట్. ఈ ప్రోగ్రెస్ ఎక్కడి దాకా అంటే మీ ఏంది అసలు మీరు ఎక్కడ దాకా? వెరీ రీసెంట్లీ లాస్ట్ మండే నేను డాక్టర్ బి రవీంద్ర నాయక్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్, ఆయన నేను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన నాకు ఇచ్చిన మెసేజ్ విత్ టెక్స్ట్ మెసేజ్ విత్ ఆల్ నేను ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను. ఓకే. ఏది కూడా ఆగలేదు. తను నాకు ఇచ్చిన రిప్లై మెసేజ్ దిస్ వాస్ ఆన్ మండే. ఏ మండే అంటే గడిచిన మండే, ఇదే మండే అట్ లాస్ట్. నేను క్యాలెండర్ డేట్ కూడా చూసుకుంటే ఏ డేట్ నాడు ఇచ్చినందుకు కూడా నేను మీకు క్లియర్ కట్ చేస్తే 7th నాడు ఆయనకి నేను మెసేజ్ పెట్టిన. ఓకే. ఆయన నాకు చెప్పినారేంటి, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ రంగారెడ్డికి నేను పంపించిన అని చెప్పేసి నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన నాకు ఎక్కడి వరకు మీ పోరాటం ఎక్కడి వరకు అది ఒక్కటి చెప్పండి ఫైనల్గా. ఇది మొదలైంది క్రాంతి. ఖచ్చితంగా పోరాటం ఎక్కడి వరకు అంటే మెడికల్లో రిఫార్మ్స్ రావాలని చెప్తున్నాను. మీలాంటి వాళ్ళందరూ వాయిస్ రేస్ చేయాలని చెప్తున్నాను. ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతుందో అదంతా పూర్తిగా నిర్మూలించాలనేసి అనుకుంటున్నాను. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్స్ ఇన్ ఓషన్ అంటారు. ప్రతి చుక్క నీరు అయితేనే సముద్రంలో తయారవుతుంది. సో కాబట్టి ఈ రోజు మొదలు పెట్టాం మనం. నాతో పాటు ఈ రోజు కొన్ని వందల మంది ట్రావెల్ చేస్తారు. ఈ భాగంలో మీకు ఏమైనా ఇబ్బంది అయితే? ఎటువంటి ఇబ్బంది అవుతుంది క్రాంతి? మీరే థ్రెటనింగ్స్ వస్తున్నాయి, క్రాంతి ఒకటే పొలిటికల్ ప్రెషర్ ఉన్నది, ఆ కార్పొరేట్ సిస్టంతో మీరు పెట్టుకుంటున్నారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా మళ్ళా రేపు చెప్తా. చావు అన్నది సర్టన్. ఏ రోజైనా వస్తుంది, ఎట్లానే వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఏ రోజైతే మన టైం ముగిస్తుందో ఆ రోజు మనం పోతాం. కానీ ప్రాణాలు కావాలని తీస్తూ ఉన్నారు డాక్టర్స్. ప్రాణాలు పోయేంత వరకు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్. మనిషి చనిపోయిన తర్వాత కూడా పోయిన ప్రాణానికి కూడా ఈరోజు వెలగడితే తప్ప శవాన్ని కూడా ఇవ్వట్లేదు ఈ డాక్టర్. నా తండ్రి చనిపోయిందని చెప్పి ఒక కొడుకు ఏడుస్తూ ఉన్నాడు, ఒక కూతురు ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడ్చటం దగ్గర కూడా నువ్వు డబ్బులు కడితే తప్ప నేను నీ పేషెంట్ డిశ్చార్జ్ చేయాలి, నీ బాడీ కూడా ఇవ్వని చెప్తా ఉన్నారు ఈ డాక్టర్స్, ఈ హాస్పిటల్స్. ఎందుకు పోరాడద్దు, ఎందుకు మాట్లాడదు చెప్పు. ఎస్, ఓకే. అంటే ఈ పెయిన్ ఉంది, బాధ ఉంది, నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కానీ కాంపల్లి ఉదయకాంత్కు ఈ థ్రెటనింగ్స్, ఈ ప్రెజర్స్ దీని వల్ల ఇబ్బంది పడే అవకాశాలు లేవా? మీకు లేదా థ్రెటనింగ్? మీరు రేసి తిద్దున పొద్దున్న నుంచి రాత్రి దాకా ముఖ్యమంత్రిని తిడతారు, మాజీ ముఖ్యమంత్రిని తిడతారు, లేకపోతే ఉన్న వాళ్ళందరినీ తిడుతూ ఉన్నారు. మీకు లేవా ప్రెజర్స్? ఉంటాయి. మీతో పాటు మీ మీడియా ఛానల్స్ లేవా ప్రెజర్స్? ఉంటాయి. వాస్తవం నిజం మాట్లాడితే ప్రెజర్ ఏం చేస్తుంది? ఎవరేం చేస్తారు? ఎందుకేం చేస్తారు క్రాంతి? నేను మాట్లాడేది తప్పు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీలాంటి పబ్లిక్ ఫోరంలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. నేను మాట్లాడుతున్నా. నువ్వు ఏం థ్రెటన్ చేస్తావు? ఎందుకు చేస్తావు? నేను పోతే ఇంకోటి తయారవుతాడు, ఆడబోతే ఇంకోటి తయారవుతాడు. ఒక మనిషిని టచ్ చేయడం అంత ఈజీ ఏం కాదు కదా ఈ రోజుల్లో. నాకు ఉంటుంది కదా. రైట్, ఓకే. మొత్తానికి కాంపల్లి ఉదయకాంత్ కామ్ అయిండు అని అయితే నేను భావించిన, అందుకోసమే ఇవాళ పిలిపించిన. బట్ ఏంది, ఎక్కడ చూసినా కూడా కామ్ కాలేదు, ఇంకా అగ్రెసివ్ అయిండు అన్నట్టుగానే నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాలు చెప్పాల్సి వస్తుందంటే నిజంగా ఒక్కొక్క అంశాన్ని మనం గమనిస్తే చాలా బాధేస్తూ ఉన్నది. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలలో చనిపోయిన శవాన్ని తండ్రి అడిగినా, లేకపోతే తండ్రి కొడుకు శవాన్ని తండ్రి అడిగినా, తండ్రి శవాన్ని కొడుకు అడిగినా డబ్బులు కట్టందే ఇయ్యము అన్న పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్లో నిజంగా సార్ అంటున్నట్టు మెడికల్ మాఫియా అట్లా తయారైపోయింది. వాటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు ఏకం కావాల్సినటువంటి టైం అయితే వచ్చింది. దానికి రథసారథిగా ఖచ్చితంగా కాంపల్లి ఉదయకాంత్ ఉంటా అని చెప్పేసి మాట ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.